నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్ 2026 సీజన్ ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మరింత వేడెక్కుతోంది. పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండడం, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు ఎప్పుడెప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతాయో అన్న ఆందోళనలు నెలకొనడం, అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం వంటి అంశాలు ఇప్పుడు దేశీయ రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రధానమంత్రి నిజంగానే ఇంధన పొదుపు గురించి ఆలోచిస్తే ముందుగా ఐపీఎల్ ను ఆపాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాక సామాజికంగానూ వైరల్ అవుతున్నాయి. వేలాది మంది అభిమానులు ప్రతి మ్యాచ్ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల భారీగా పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతోందని, స్టేడియాల నిర్వహణకు విపరీతమైన విద్యుత్ అవసరమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, పైగా బెట్టింగ్ కార్యకలాపాలు కూడా అదుపు తప్పుతున్నాయని ఆయన ఆరోపించారు. ఐపీఎల్ ను నిలిపేస్తే ఇంధనం కూడా ఆదా అవుతుంది, విదేశీ కరెన్సీ సేవ్ అవుతుంది, బెట్టింగ్ కూడా ఆగుతుంది అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ దేశ పరిస్థితి కంటే వినోదం ముఖ్యమా అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు మోదీ నిజంగా పొదుపు గురించి మాట్లాడితే ముందు పెద్ద ఈవెంట్లను నియంత్రించాలి అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ అనుచరులు మాత్రం ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనని, ఐపీఎల్ పై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కానీ, ఐపీఎల్ నిర్వాహకుల నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇదే ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది. దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు భారీగా పెరిగాయి. సామాన్య ప్రజలు రవాణా ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల నుంచి నిత్యావసరాల వరకు ప్రతి దానిపై రవాణా ప్రభావం పడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ఐపీఎల్ అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ల కోసం ప్రత్యేక విమానాలు, జట్ల ప్రయాణాలు, భారీ జనసందోహం, విలాసవంతమైన హోటళ్లు, భారీ విద్యుత్ వినియోగం ఇవన్నీ ఇప్పుడు ఇంధన పొదుపు పేరుతో ప్రశ్నించబడుతున్నాయి. కొందరు ఆర్థిక నిపుణులు కూడా దేశం సంక్షోభ సూచనల దశలోకి వెళ్తే వినోద రంగం కూడా బాధ్యత వహించాల్సిందే అని అంటున్నారు. అయితే మరోవైపు పూర్తిగా భిన్నమైన వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నీ మాత్రమే కాదు, వేల కోట్ల ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న భారీ వ్యవస్థ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్లు, డిజిటల్ ప్రసారాలు, టికెట్ ఆదాయం, హోటల్ రంగం, ప్రయాణ రంగం, ప్రకటనలు, చిన్న వ్యాపారాలు ఇలా అనేక రంగాలు ఐపీఎల్ పై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా టోర్నీ ముగియడానికి కేవలం 2 వారాల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పుడు సస్పెండ్ చేస్తే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు పెట్టుబడి పెడుతున్నాయని, విదేశీ ఆటగాళ్ల ఒప్పందాలు, ప్రసార హక్కుల ఒప్పందాలు, స్పాన్సర్ కమిట్మెంట్లు అన్ని మధ్యలో ఆపడం వల్ల అంతర్జాతీయంగా కూడా ప్రతికూల సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొన్ని వ్యాపార వర్గాలైతే ఐపీఎల్ వల్లే వేలాది మంది ఉద్యోగాలు పొందుతున్నారు, చిన్న వ్యాపారులు కూడా ఆదాయం పొందుతున్నారు. కాబట్టి ఒక్కసారిగా నిలిపివేయడం సరైన నిర్ణయం కాదు అని వాదిస్తున్నారు. మరికొందరు ఇంధన పొదుపు చేయాలంటే కేవలం ఐపీఎల్ ను టార్గెట్ చేయడం సరైంది కాదు, ప్రభుత్వ యంత్రాంగం, ఇతర పెద్ద ఈవెంట్లు, రాజకీయ ర్యాలీలు, భారీ కాన్వాయ్లు అన్ని ఒకే విధానం పాటించాలి అని అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఐపీఎల్ కు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. దేశం ఎన్నో సంక్షోభాల మధ్య కూడా క్రీడలను కొనసాగించింది, క్రికెట్ ప్రజలకు మానసిక ఉపశమనం ఇస్తుంది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే బెట్టింగ్ సమస్య ఉంటే దానిపై చర్యలు తీసుకోవాలి కానీ టోర్నీని ఆపేయడం పరిష్కారం కాదు అంటున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగితే దేశీయంగా ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఐపీఎల్ పై వస్తున్న ఈ రాజకీయ డిమాండ్లు కేవలం సోషల్ మీడియా చర్చలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒకవైపు జాతీయ ప్రయోజనాల పేరుతో ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే వాదన వినిపిస్తుండగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, వ్యాపార ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందనే వాదన కూడా
సమానంగా బలపడుతోంది. ఇక చివరికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందిస్తుందా? ఐపీఎల్ షెడ్యూల్లో ఏమైనా మార్పులు వస్తాయా? లేక ఇవన్నీ రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.